నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కుందా శ్రీధర్, ట్రామా అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, కుందా హాస్పిటల్, సత్యనారాయణపురం, విజయవాడ. ఈరోజు మనం ట్రామా అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. ట్రామా అంటే బ్రాడ్ సెన్స్లో ఇంజరీస్ లైక్ బోన్ ఫ్రాక్చర్స్ కానీ, లిగమెంట్ ఇంజరీస్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనం ట్రామా కిందకే కన్సిడర్ చేస్తాము. ఇది డిఫరెంట్, చాలా రొటీన్ మేము చూసే కేసెస్లో రొటీన్గా చూసే ఫ్రాక్చర్ కేసెస్ చాలా రోజువారీ చూస్తూ ఉంటాము. దీనికి చాలా కాజెస్ ఉంటాయి అండ్ ఏజ్ రిలేటెడ్గా కాజెస్ అనేవి చాలా ఉంటాయి. చిన్న వయసులో ఏ ఫ్రాక్చర్లు కారణాలు కొన్ని రకాలు ఉంటాయి. మధ్య వయసు వాళ్ళకి జరిగే ఫ్రాక్చర్లకి కారణాలు కొన్ని రకాలు ఉంటాయి. పెద్ద వయసు అంటే మోర్ దాన్ 60 ఇయర్స్ వాళ్ళకి జరిగే ఫ్రాక్చర్లకి కారణాలు వేరే ఉంటాయి. యూజువల్లీ కింద పడిపోవటం కానీ, యాక్సిడెంట్లు కానీ, మెట్ల నుంచి జారి పడటం కానీ, ఇలాంటివన్నీ చాలా కామన్ పిల్లల్లో. ఆడుకునేటప్పుడు కింద పడటం కానీ, గేమ్స్ అప్పుడు కానీ, స్పోర్ట్స్ అన్నీ కూడా ఈ లెస్ దాన్ 18 ఇయర్స్, లెస్ దాన్ 20 ఇయర్స్ వాళ్ళకి ఇవి చాలా కామన్. కాకపోతే మిడిల్ ఏజ్డ్ అంటే మోర్ దాన్ 18 నుంచి ఒక 50 ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి హై వెలాసిటీ ఇంజరీస్ అనేవి చాలా కామన్ జరుగుతుంది. అంటే వాట్స్ ఎవర్ రీజన్, అంటే కొన్నిసార్లు ఎక్కువ స్పీడ్లో వెహికల్స్ నడపడం కానీ, యాక్సిడెంట్స్ కానీ, లేదా హై వెలాసిటీ ట్రామా అంటాము. అలాంటి సందర్భాల్లో పాలీట్రామా అంటే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ లాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇకపోతే మోర్ దాన్ 60 ఇయర్స్ వాళ్ళకి యూజువల్లీ వాళ్ళకి ఏజ్ రిలేటెడ్గా ఆస్టియోపోరోసిస్ అనేది ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల సాంద్రత తక్కువ ఉండటం. అలానే పర్టికులర్గా ఫిమేల్ పాపులేషన్లో మెనోపాజ్ అంటే 48 to 50 ఇయర్స్ అప్పుడు మెనోపాజ్ వస్తుంది చూసారా, అంటే నెలసర్లు ఆగిపోయినప్పుడు ఎముకల బలం గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గినప్పుడు వాళ్ళకి ఒక 60-65 వయసు వచ్చినప్పుడు ఆస్టియోపోరోసిస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో మోర్ దాన్ 60 ఇయర్స్ వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల సాంద్రత బాగా తక్కువ ఉండటం వల్ల వాళ్ళు దే ఆర్ ప్రోన్ టు సమ్ కైండ్ ఆఫ్ ఫ్రాక్చర్స్ అనమాట. అంటే ఎక్కడైతే ఎముకల బలం మరీ ఎక్కువ తగ్గండి, లైక్ ప్రాక్సిమల్ హ్యూమరస్ ఫ్రాక్చర్స్ అని, అంటే ఈ షోల్డర్ దగ్గర ఈ భాగం దగ్గర ఉండేదాన్ని ప్రాక్సిమల్ హ్యూమరస్ ఫ్రాక్చర్స్ అంటాము. అలానే ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ఫీమర్ అంటాం, అంటే తుంటి దగ్గర అయ్యే ఫ్రాక్చర్స్ కానీ, ఇకపోతే ఈ కోలీస్ ఫ్రాక్చర్ అంటే రిస్ట్ దగ్గర ఇక్కడ అయ్యే ఫ్రాక్చర్, ఇవన్నీ చాలా కామన్ అనమాట ఆస్టియోపోరోటిక్ అంటే ఎల్డర్లీ పీపుల్లో. సో ఏజ్ని బట్టి మనం ఇక్కడ వాళ్ళకి ఏ సైట్ ఆఫ్ ఇంజరీ కూడా కొంతవరకు కారణం కూడా మనకు తెలుస్తుంది. ఇకపోతే కాజెస్ ఆఫ్ ఫ్రాక్చర్స్ మనం డిస్కస్ చేస్తే ట్రమాటిక్ అండ్ ట్రివియల్ అంటామండి. అంటే ట్రమాటిక్ అంటాం, ట్రమాటిక్ ఆర్ ప్యాథలాజికల్ అంటాం. ట్రమాటిక్ అంటే సిగ్నిఫికెంట్గా ఇంజరీ ఉన్నప్పుడు, అంటే ఒక వెహికల్ మీద వెళ్తున్నారు, సిగ్నిఫికెంట్ ఫోర్స్తో, సిగ్నిఫికెంట్ వెలాసిటీతో ఒక ఇంజరీ అయినప్పుడు ఫ్రాక్చర్ అవడం అనేది ఎక్స్పెక్టెడ్. అది సిగ్నిఫికెంట్ ఫోర్స్ ఉన్నప్పుడు ఫ్రాక్చర్ అవడం అనేది ఎక్స్పెక్టెడ్. వాటన్నిటిని కూడా మనం ట్రమాటిక్ దీని కింద కన్సిడర్ చేస్తాము. ఇకపోతే ట్రివియల్ ఇంజరీస్కి అంటే జస్ట్ ఒక మెట్టు దిగుతున్నప్పుడే ఫ్రాక్చర్ అవ్వడము, లేదా అంత సిగ్నిఫికెంట్ ట్రామా లేకుండా కూడా ఫ్రాక్చర్ అవ్వడం అనేది కూడా వాటిని మనం చూస్తాం. వాటిని ప్యాథలాజికల్ ఫ్రాక్చర్స్ అంటూ ఉంటాం. ఆ ప్యాథలాజికల్ ఫ్రాక్చర్స్కి కారణాలు చాలా ఉంటాయి. వాళ్ళకు ఉండే మెటబాలిక్ కండిషన్స్ కానీ, ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ కానీ, కండిషన్స్ కానీ, హార్మోన్ ప్రాబ్లమ్స్ కానీ, ఇకపోతే కొన్ని రకాల క్యాన్సర్లో కానీ, బోన్ క్యాన్సర్లు, బోన్కి మెటాస్టాసిస్ అంటాం, అంటే సెకండరీస్, అంటే వేరే ఒక చోట క్యాన్సర్ ఉండి దాని సెకండరీస్ బోన్స్కి స్ప్రెడ్ అయినప్పుడు, ఆ ఏరియాలో మరి బోన్ వీక్ అయినప్పుడు, అలాంటప్పుడు వాళ్ళకి చిన్న దెబ్బకి అంటే ట్రివియల్ ఇంజరీస్కి ఫ్రాక్చర్స్ అయిపోవడం అనేది చాలా రొటీన్గా చూస్తూ ఉంటాము. సో ఇవి కాజెస్ ఆఫ్ ఫ్రాక్చర్స్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ టాపిక్ మనం ప్రికాషన్స్, అంటే ఫ్రాక్చర్స్ అవ్వకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి, ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఏం చేయాలనేది ఒకటి. ఫ్రాక్చర్స్ అవ్వకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ముఖ్యంగా వల్నరబుల్ పీపుల్, అంటే పర్టికులర్లీ మోర్ దాన్ 60 ఇయర్స్ వాళ్ళు, ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల సాంద్రత బాగా తక్కువ, ఎముకల బలం బాగా తక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఎముకల బలం పెంచుకునే దిశగా వాళ్ళ డైట్ హ్యాబిట్స్ కానీ, అంటే లైక్ కాల్షియం రిచ్ డైట్ అవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎముకల బలం పెంచుకోవడానికి రోజు పొద్దున పూట ఒక 1/2 అవర్ ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల స్కిన్లో విటమిన్ డి అనేది తయారవడం వల్ల మనం తీసుకున్న డైట్లో కాల్షియం అనేది బాగా అబ్జార్బ్ అవుతుంది, అంటే శరీరానికి రిటైన్ అవుతుంది. అంటే మనం వంట పట్టడం అంటాం చూసారా, అది ఆ విధంగా అవుతుంది. దానివల్ల ఎముకల బలం పెరగడానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అలానే కాల్షియం రిచ్ డైట్ అది బాగా మన వెజ్ కానీ, నాన్ వెజ్ కానీ, ఆ సోర్సెస్లో ఎవరైతే తీసుకునే పని అయితే అందులో ఈ వెజ్ అండ్ నాన్ వెజ్ సోర్స్ ఆఫ్ కాల్షియం రిచ్ డైట్, ఇప్పుడు ఈ రోజుల్లో గూగుల్ కొట్టంగానే కాల్షియం రిచ్ డైట్ పెద్ద లిస్టే వచ్చేస్తుంది. సో ఆ ఐటమ్స్ అని మన ఆహారంలో ఉండడం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొద్ది మెనోపాజ్ అప్పుడు, అంటే ఈ ఫిమేల్ పాపులేషన్కి మెనోపాజ్ అప్పుడు స్టార్ట్ అవుతున్నప్పుడు కొన్ని రకాల మందులు ఉంటాయి. ఎముకల బలం తగ్గిపోకుండా వాటిని మెయింటైన్ చేయడానికి కొన్ని రకాల మందులు ఉంటాయి. మీ ఆర్థోపెడిషన్ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా దే కెన్ సజెస్ట్ యూ. సో ఆ మందులు వాడటం వల్ల ఎముకల బలం తగ్గకుండా దాన్ని కొంచెం మెయింటైన్ చేసుకోవడం వల్ల ఫ్రాక్చర్స్ వల్నరబిలిటీ తగ్గుతుంది. ఇకపోతే మెటబాలిక్ కాజెస్ ఏమైనా ఉన్నాయా, ఎండోక్రైనల్ అంటే హార్మోనల్ కాజెస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా
అంటే ట్రివియల్ ట్రామాకే మల్టిపుల్ టైమ్స్ ఫ్రాక్చర్స్ అవ్వడం, అంటే ఒక 1 year స్పాన్లోనే 2-3 ఫ్రాక్చర్లు అవ్వడం అలాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు, అంటే చిన్నపాటి ఇంజరీస్కే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అవ్వడం జరుగుతున్నప్పుడు దానికి కారణం ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తరువుగా ఇన్వెస్టిగేట్ చేసి ఆర్ వి మిస్సింగ్ ఎనీ కంజెనైటల్ ఆర్ మెటబాలిక్ ఆర్ ఎండోక్రినల్ ఆర్ మెటాస్టాసిస్ అంటే క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా మిస్ అవుతున్నాం, ఇవన్నీ మేము తరువుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ట్రివియల్ ఇంజరీస్కే ఫ్రాక్చర్స్ అయినప్పుడు. సో అలాంటి కాజ్ మనం ఐడెంటిఫై చేయగలిగినప్పుడు దాని ట్రీట్మెంట్ ఇస్తే కానీ ఇలాంటి వల్నరబిలిటీ టు ఫర్ ఫ్రాక్చర్స్ అనేది మనం తగ్గించడానికి అవకాశం ఉండదు. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద కాజ్ అండ్ వీ హ్యావ్ టు ప్రివెంట్ ద ఫ్రాక్చర్స్, దట్స్ మోర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ ఇకపోతే ఫ్రాక్చర్స్ అయినప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ. ఫ్రాక్చర్స్ అయినప్పుడు అంటే ఫస్ట్ మనం ఎల్డర్లీని కన్సిడర్ చేద్దాము. ఎల్డర్లీ ఒక బాత్రూమ్ దాటుతూ మట్టి దిగుతూ జస్ట్ ట్రివియల్ ఇంజరీస్కి కింద పట్టడం అలాంటి జరిగినప్పుడు మోర్ కామన్ ఫ్రాక్చర్స్ ఏంటంటే ఎముకల బలం బాగా తక్కువ ఉన్న చోట, అంటే లైక్ ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ఫీమర్ అంటాం అంటే తుంటి దగ్గర, లేదా కోలిస్ ఫ్రాక్చర్ అంటే రిస్ట్ దగ్గర, లేదా ప్రాక్సిమల్ మెమరస్ ఫ్రాక్చర్స్ అంటాం అంటే షోల్డర్ దగ్గర. ఈ ఇంజరీస్ ఉన్నవాళ్ళు ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు అటెండ్ టు ఏ డాక్టర్. ఆబ్వియస్లీ దానికి ఎక్స్రేస్ తీయడము, ఆ ఫ్రాక్చర్ ఏంటి అనే దాని పర్టికులర్గా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఆర్థోపెడిషన్ మేమందరం మీకు గైడ్ చేస్తాం. సో దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఏంటి, దాని ట్రీట్మెంట్ ఏంటి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, అలా అన్ని త్వరగా మీ ప్రీ ఆప్ ఎవాల్యుయేషన్స్ చేసి వేటికి సర్జరీ అవసరము, వేటికి సర్జరీ అవసరం లేదు, ఇలాంటివన్నీ కూడా మేము గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఒక పేషెంట్కి ఫ్రాక్చర్ అంటూ ఉన్నప్పుడు మనం వీ హ్యావ్ టు సీ పర్సన్ యాజ్ ఎ హోల్. అంటే లైక్ ఒక తుంటి దగ్గర ఫ్రాక్చర్ ఉంటే తుంటి దగ్గర ఫ్రాక్చర్ మాత్రమే ప్రాబ్లం అని అనుకోవడానికి లేదు. వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ని బట్టి, అంటే వాళ్ళది మేబీ హైపర్టెన్సివ్, డయాబెటిక్, థైరాయిడ్ ఇష్యూస్